పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నాయకత్వం చూస్తుంది. కేవలం ప్రజల కోసం మాత్రమే కాకుండా పార్టీ కోసం కూడా ఆలోచించాలి అని చెబుతూ ఆ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, విజయసాయిరెడ్డి గురించి వచ్చిన ప్రస్తావన నేపథ్యంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు కొంత నిబద్ధత లేకపోతే ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండే ఒక నైజము, కొంత ధైర్యాన్ని కోల్పోకుండా ఉండే తత్వం ఇవన్నీ ఉండాలి అని కొన్ని నీతులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీని మీద విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాకు గుర్తుంటే మొట్టమొదటిసారి అనుకుంటా విజయసాయిరెడ్డి ట్వీట్ అంటే బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పేరు ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చారు. అలాగే పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఒక్క మాణిక్యర ప్రసాద్ కానివ్వండి, మోపిదేవి కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఏం జరగబోతోంది? సరే, ఇంటిపోరు ఇప్పటికే మొదలైంది, అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందా? మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల మీద దాదాపు ఏడాది ఇంకా పూర్తవలేదు, కొంత టైం ఇవ్వాలి అంటూనే ఆయన విమర్శలు చేయడము, గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతిపై ఇప్పుడు ప్రభుత్వం ఇటు మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, వ్యవహారాల మీద ప్రత్యేకంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో వేసవి కంటే ముందే రాజకీయాల్ని వేడెక్కిస్తున్న పరిస్థితి. ఏం జరిగే అవకాశం ఉందో మాట్లాడదాం. స్టూడియోలో నాతో ఇవాళ కుసంపూడి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన సీనియర్ నాయకులు. అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, గతంలో లెదర్ బోర్డ్ చైర్మన్గా పనిచేసి ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, కాసేపట్లో టీడీపీ నేత విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అవుతారు. నమస్కారం అందరికీ, థ్యాంక్ యూ సమయం కేటాయించినందుకు. శ్రీనివాస్ గారు, నేను అన్నట్టుగా ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా సరే 120 వస్తాయి, 130 వస్తాయి, తిరిగి అధికారంలోకి వస్తాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావు, తెలుగుదేశం పని అయిపోయిన దగ్గర నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే నిన్న మాటల్లో ఆయన మాట్లాడుతూనే పార్టీ బతికే ఉంది అని ఆయన అన్నాడు. మీరు ఆయన మాటలు వింటే కనుక అంటే ఏంటి, ఎక్కడో ఆయన మనసులో కూడా పార్టీ బతికుందా లేదా, వెంటిలేటర్ మీద ఉందా, మనం చర్చల్లో మాట్లాడుకోవడం పక్కన పెట్టండి, నాయకుడే సాక్షాత్తు ఆ మాట అండా అని ఎట్లా చూడాలి? ఈ డెవలప్మెంట్స్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. సరే, సహజంగా వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, వాటి మీద వారి ఇంటి పోరు అన్నట్టుగా మనం మాట్లాడుకున్నా కూడా సహజంగా ఋషి గారు, ఒక రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా కూడా ముందు ఎందుకు వస్తారంటే రాజకీయాల్లో ఏదో కొన్ని ఆశయాలతో, లక్ష్యాలతోటి సరే కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాడించో, ఎమ్మెల్యే అవ్వాలనో, ఎంపీ అవ్వాలనో, ఏదో రాజకీయ భవిష్యత్తు వెతుకుంటే వస్తారు ఇంట్రెస్ట్ మీద. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఏదో ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతాలు నచ్చో, లేకపోతే ఆ పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాలు నచ్చో ఒక రాజకీయ పార్టీ అండతో వెళ్తారు. ఎప్పుడైతే ఇటువంటి వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం రెండూ కలిసినప్పుడు వారికి ఒక భవిష్యత్తు అంటూ ఉంటుంది. అయితే అంటే ఏంటి, ఇక్కడ కావాల్సింది జనంతో ఉంటే ఏంటి అనేది పరిస్థితి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనకు వస్తే గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఆయనకంటే ఎక్కువగా పాదయాత్ర చేసినటువంటి వారి సొంత చెల్లెలు షర్మిల గారు ఆ తర్వాత ఏ విధంగా పార్టీలోంచి బయటకు వెళ్ళడం, ఇక్కడ ముందు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చి వేరే పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. సరే, నా కొడుకుని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి వారి తల్లిగారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మనం అప్పుడు చూసాం. ఇప్పుడు వారిద్దరూ కూడా బయటే ఉన్నారు రాజకీయాలుగా. అదే సందర్భంలో విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి షాడో, ఒక నీడ. ట్రూ. అప్పటి నుంచి రాజకీయ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానించి కావచ్చు, ఆయన వ్యాపార విషయాల్లో కాదు, అన్నిటి కూడా ఆయన ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి తెలియకుండా లేదు ఉండదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం అనుభవించినప్పుడు కూడా ఆయనతో పాటు సమానంగానే జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏటు. అంటే నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం భారతీ రెడ్డి గారి కంటే ఎక్కువగా ఎవరికైనా తెలుసు అంటే విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే అంత ఇదిగా కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి అన్ని రకాలుగా వ్యాపారంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు వెన్నంటే ఉన్నారు. ఆయన కూడా ఈ రోజున బయటకు రావడం జరిగింది. అదే సందర్భంలో చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్సీలు ఉన్నవారు అందరూ కూడా ఎవరిదాన్ని వాళ్ళు చూస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళలో ఒక విధమైనటువంటి ప్రశ్న తలెత్తి ఉంటుంది మనసులో. జనం కావాలా, జగన్ కావాలా? జనంతో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అదే జగన్తో ఉంటే మా భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకా జనం తిరిగి జగన్ వైపు రారు అని డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే అండి 151 మంది ఎమ్మెల్యేలతో 22 మంది ఎంపీలతో గతంలో ఆయనకు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు ఆయన వ్యవహార శైలి ప్రజల్లో ఏదైతే తిరిగి ముద్దులు పెట్టుకుంటా తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆఖరికి మంత్రులకు కూడా అవకాశం లేకుండా అటువంటి ఒక విధమైనటువంటి కోటరీ కట్టుకుని ఎప్పుడైతే ఉన్నాడో, ఇది నేనన్న మాట కదా, బయటకు వచ్చిన మాటలు వాళ్ళ ఎమ్మెల్యేలు అదే మాట,
మమ్మల్ని కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు, మా మాట వినలేదు అనేటువంటి విషయంలో వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత 1.0 అని, లేకపోతే నేను అంటుంది ఋషి గారు అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం నేను మాట్లాడుతుందంటే, భారతదేశంలో మనం అనేక పార్టీలు అధికారంలోకి వస్తాయి, లేకపోతే అధికారం కోల్పోతాయి, రకరకాల విషయాలు. కానీ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చే స్టేట్మెంట్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రజలకు మంచిగా చేసాం కానీ ప్రజలు మమ్మల్ని మళ్ళీ గుర్తించలేదు, మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు, ప్రజాభిప్రాయాన్ని అంగీకరిస్తున్నాం, గౌరవిస్తున్నాం, తిరిగి ప్రజల్లో ఉంటాం, ప్రజల గొంతుగా ఒక ప్రతిపక్ష నాయకులుగా మేము వ్యవహరిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడతారు తప్ప ప్రజలు తప్పు చేశారనే విధంగా ఎవరు మాట్లాడరు. నేను మొట్టమొదటిసారిగా చూశాను. అంటే నేను ప్రతి ఇంటికి మనం న్యాయం చేసాం, అయినా సరే మన ప్రజలు ఎలా చేశారు, ఎన్ని చేసినా అక్క చెల్లెళ్ళు అన్ని చేశారనే మాట మాట్లాడతా కొన్ని విచిత్రమైనటువంటి విధానాలు. అంటే ఆ మాటకు వస్తే గతంలో చంద్రబాబు నాయుడు కూడా అన్నారు, అంటే ఇన్ని చేశాను నేను, మరి అయినా కూడా నాకు ఎందుకు అయినా కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాం అంటారు అన్నారు. ఆ మాట అయితే ఎందుకంటే మన రాజ్యాంగం మీద వ్యవస్థ మీద నమ్మకున్న వాళ్ళు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి. అయితే ఆ విధంగా చేసుకుంటా నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే వారి నాయకుల సమక్షంలో మాట్లాడిన మాటలు కావచ్చు, చాలా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇన్ని చేసామన్న విషయాలు చెప్పుకుంటా వస్తానే ఈ 7 నెలల్లో అసలు ఏమీ జరగలేదు, రాష్ట్రంలో ఏదో మొత్తం అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, రాష్ట్రం ఎక్కడికో పోయింది అనేటువంటి విధ్వంసం గురించి ఈ మాట్లాడడం జరుగుతుంది. అంటే నేను అంటుంది ఇప్పటికైనా, నేనంటుంది మనం మాట్లాడుకోవడం కాదు, రాజకీయ ప్రతిపక్ష పార్టీలుగా మనం అనేక మాట్లాడతాం, వారి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఏమన్నారండి, అసలు కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6-7 నెలలు కూడా సమయం కాకుండా వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా, నిలదొక్కుకోవాలి కదా, అప్పుడే బయటకు వచ్చి రాస్తారోకలు చేయండి, లేకపోతే రోడ్డు ధర్నాలు చేయండి, ఆ ధర్నాలు చేయండి అంటే ఎక్కడ ప్రజలు మనల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున వారి పార్టీ ప్రశ్నార్థంగా మారింది. ఒక్క నిమిషం, కన్ఫ్యూజన్ స్టేటే కదండి. ఏమండి నేను ఒక్క నిమిషం, ఏంటంటే మనందరికంటే కూడా పార్టీ పరిస్థితి ఎలా ఉందో అనేది బాగా ఎవరికి తెలుసు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. గత ఎన్నికలకు ముందు కూడా వారు అధికారంలో మనం రారు అనే విషయం మనకంటే కూడా ఆయనకే బాగా తెలుసు. కానీ వైనాట్ 175 అన్నారు, రకరకాలుగా అన్నారు, ఇంకా ఇంటికి భాష కూడా మాట్లాడు, నా ఇంటికి కూడా ఎవరో పేకలేరు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే భాష మాట్లాడుతున్నారు. నేనేమన్నానంటే నిజంగా ఇంటికి పేకలేరు, ఎందుకు పేకలేరు, ఆల్రెడీ ఉంటాయి కదా, 150 నుంచి మొత్తం పీకేశారు కదా, పీకేసినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, ఇంకా పీకడానికి ఏం లేదు. అంటే ముఖ్యమంత్రుల స్థాయి నాయకులు అట్లా మాట్లాడడం అనేది నాలాంటి జర్నలిస్టులకు ఎందుకు ఇబ్బంది? ఎక్కడ మాట్లాడలేదు. విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. విద్యాసాగర్ గారు నమస్కారం. మీ దగ్గరికి వచ్చే ముందు రాజశేఖర్ గారు, ఏంటి ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయ